హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి దొడ్బలాపూర్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉండి శ్రీ శక్తి జ్ఞానదేవి ఆలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ వచ్చేసి 2 మహిమలు అయితే ఉన్నాయి. ఆ 2 మహిమల్ని మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అని చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, ఈ ఏరియా వచ్చేసి బెంగళూరు నుండి 45 కిలోమీటర్లు అవుతుంది ఇక్కడికి రావడానికి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతను వచ్చేసి టెంకాయని మంత్రిస్తున్నారు ఈ స్వామి. ఇక్కడ ఈ ఆయన ఆపోజిట్ అగ్నిదేవత అమ్మవారు ఉన్నారు. ఆయనకి దిష్టి గాని, దోషాలు గాని, ఏమైనా అపశృతులు గాని జరిగి ఉంటే ఆ దిష్టి దోషాలు అన్ని పోతాయని ఈ విధంగా ఇక్కడ పూజ అనేది చేస్తారు. ఇక్కడకి వచ్చే భక్తులు కూడా దీనిని చాలా బాగా నమ్ముతారు. చూడండి, అక్కడ అమ్మవారు ఉన్నారు. ఇక్కడ ఆయన టెంకాయని పగలగొడతారు కట్టితో. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ చెట్టు చూస్తున్నారు కదా, ఈ చెట్టు నిండా మనకు చిన్న చిన్న బట్టతో చిన్న చిన్నగా ఏదో కట్టినట్లు కనిపిస్తుంది కదా. ఇందులో వచ్చేసి ఈ బట్టలో వచ్చేసి నిమ్మకాయ, 9 రకాల చిరుధాన్యాలు వేసి అమ్మవారికి పూజ చేసి ఇక్కడ కడితే వాళ్ళ కోరుకున్న కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. చూడండి ఎంతమంది కట్టినారో. చాలా పవర్ఫుల్ అమ్మవారు కాబట్టి ఇంతమంది ఇక్కడికి వచ్చి కట్టినారు. చూడండి, మీకు చూపిస్తాను ఎంతమంది కట్టినారు. ఫుల్ ఈ చెట్టు నిండా కట్టినారు. ఇది చాలా మంచి ప్లేస్ ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ మద్యం తాగే వారికి కూడా ఈ విధంగా వీళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా పూజలు అయితే చేస్తారు. నీళ్ళు ఇక్కడ పూజ చేసి అమ్మవారి దగ్గర పూజ చేసి 3 రౌండ్లు అంటే 3 సార్లు ఇక్కడ తిరిగి ప్రదర్శన చేసి అమ్మవారికి ఈ యుద్ధం వదిలిపెడతారని. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మనిషి కూర్చున్నారు చూడండి రాయి పైన. ఈ రాయి ఆపోజిట్ అమ్మవారు ఉన్నారు. ఇక్కడ ఈ రాయి అనేది మనిషిని తిప్పుతుంది. ఎడమ వైపు గాని తిప్పితే ఈ ఆయన కోరుకున్న కోరిక తొందరగా నెరవేరుతుందంట. అదే రైట్ సైడ్ తిప్పితే కొద్దిగా లేట్గా అంట. ఇది అందరికీ తిప్పదు, కొంతమందికి మాత్రమే తిప్పుతుంది. చూడండి ఎలా తిప్పుతుందో మీరు కూడా ఒకసారి గమనించవచ్చు. చూడండి, అమ్మవారు ఇక్కడ అమ్మవారిని కోరుకొని ఈ విధంగా కూర్చుంటే ఈ రాయి పైన స్పీడ్గా తిప్పుతుందంట అమ్మవారు. ఇక్కడ తిరుగుతాంది కదా, ఆ అన్నది అడిగి తెలుసుకుందాం. అన్నే తిప్పుతానాడా లేదా ఆ రాయి అన్నని తిప్పుతుందా అడిగి తెలుసుకుందాం ఒకసారి. మీరే తిప్పుతానారా ఏమన్నా తిరుగుతాందా? ఇదే తిప్పుతుంది, రాయి తిప్పుతుందా? మీరేం తిప్పురా? చూసారు కదా, వీళ్ళు కోరుకున్న కోరిక తీరే విధంగా ఉంటేనే ఈ రాయి తిప్పుతుందంట. ఇక్కడ వ్యక్తి కూర్చున్నాడు కదా రాయి పైన, ఆయన కోరిక తీరే విధంగా ఉంటే మాత్రమే తిప్పుతుందంట, లేదంటే లేదు. చూడండి, అతను వెయిట్ చేస్తున్నారు ఆయన, కానీ తిప్పడం లేదు. అమ్మవారికి ఆపోజిటే ఇది ఈ మహిమ జరిగేది ఇక్కడ. 3 సార్లు వచ్చినారు. 5 సారీలో 3 సారీలు ఇంకా ఇక్కడ కూర్చుంటా ఉన్నాను. ఉత్తరం ఇస్తలేదు. నాది ఇంకా లేట్ అయితే అమ్మ ఏమో ఒకటి చెప్పింది, అది ఇదయ్యే వరకు అది క్లియర్ చేసే ఇది లేదు. ఎక్కడి నుంచి వచ్చినారు? దేవనహళ్ళి. మీరు 5 సార్లు వచ్చినారు, 3 సార్లు కూర్చున్నారు. 3 సార్లు కూర్చోడం, ఉత్తరం ఇస్తలేదు. అవునా? ఓకే ఓకే. ఇక్కడ అమ్మవారు అయితే చాలా 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 పవర్ఫుల్. అందుకే చాలా దూరం నుండి కూడా భక్తులు అయితే వస్తున్నారు. బెంగళూరు, ఇక్కడ దేవనహళ్ళి, దొడ్బలాపూర్,
ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలో అందరూ భక్తులు వచ్చేసి ఇక్కడికి వచ్చేసి విజిట్ చేస్తూ ఉంటారు. మాది మామిడిపల్లి, చిన్నబళ్ళాపురం తాలూకు, నంది పోస్ట్, నంది పక్కల వస్తుంది. మేము 2 సంవత్సరం వస్తూ ఉన్నాము. మాకు చాలా మంచిదైంది. మాకు ఎప్పుడు బాగలేక అవుతుండే. రోజుకి ఏదైనా ఒక్క దినం బాగుంటే మళ్ళీ 6 దినాలు నేను పనుకొని ఉండేదే. అలా ఉండే నాకు. ఇక్కడ వచ్చినాక అమ్మ అనుగ్రహం ఇంకా నాకు దినంకి కొంచెము నివారణ ఆయా. దినంకి నివారణ ఆయా బాగాను ఉన్నాను. ఇప్పుడు నమ్మాలి, చాలా ఏం కోరుకున్నా తీరుతుంది. అది డెఫినెట్, అది నాది నమ్మకం. మేము ఎలాంటి 2 ఏండ్ల అబ్బడానికి వస్తా ఉన్నాము. నాకు నమ్మకము వచ్చేసింది అమ్మ మీద. ఏదైనా సరే అమ్మ దగ్గర భక్తిని ఇంకా వేడుకుంటే అమ్మ ఇస్తుంది వరువు అనేది నాకు నమ్మకం. అక్క రియల్ గా తిప్పుతుందా లేదా మీరే తిప్పినారా? మేము తిప్పే కయ్యలదు, అమ్మ వాళ్ళనే తిప్పుతారు. అక్కడ కూర్చుంటున్నట్లే అయ్యేట్లయితే ఒకతర షాక్ తర అవుతుంది. అక్కడ కూర్చోయినట్లనే అయితే మాత్రము తిరుగుతుంది, లేకపోతే తిరుగుదు. షేకింగ్ అనేది ఉంటుంది. లేదు. ಸ್ಪೆಷಲ್ ಆಗಿದೆ, ಯಾಕಂದ್ರೆ ಇಲ್ಲಿಂದ ಗರ್ಭಗುಡಿವರೆಗೂ ಅಟ್ಯಾಚ್ ಇದೆ. ಹೌದಾ? ಓಕೆ ಓಕೆ ಓಕೆ. ಅಟ್ಯಾಚ್ ಇದೆ, ಹಾಗಾಗಿ ಅವು ಕೂಡ ಕಾಣಿಸೋದು ಆಗ್ತಿರುತ್ತೆ. ಸಾಮಾನ್ಯವಾಗಿ ಕಾಣಲ್ಲ, ರೇರು. ಇಯರ್ಲಿ ಮಂತ್ಲಿ ಆತರ ರೇರು, ಅದು ಎಲ್ಲರಿಗೂ ಕಾಣಲ್ಲ. ఇక్కడ పూజలు వచ్చేసి మంగళవారము, శుక్రవారము, ఆదివారం జరుగుతాయి. తర్వాత పుణ్యమి, అమావాస్యకు ప్రత్యేకంగా పూజలు అనేవి చేస్తారు. ఇక్కడ అమావాస్యకు పుణ్యమికి హోమం అనేది చేస్తారు. ఇక్కడ 3, 5, 9 సార్లు అయితే ప్రదర్శనలు అనేవి చేస్తారు. కానీ ఇక్కడ వచ్చేసి 48 సార్లు ఇక్కడ అమ్మవారికి ప్రదర్శనలు చేస్తారు. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ప్లేస్ కూడా చాలా చాలా బాగుంది, చూడొచ్చు మీరు. ఇది ఈ గ్రామానికి పక్కన ఉంటుంది ఈ టెంపుల్. చాలా బాగుంది క్లైమేట్ కూడా. అక్క అమ్మవారి స్పెషల్ ఏమి ఇక్కడ? నమస్తే. అమ్మవారి స్పెషల్ అంటే ఇక్కడ లేడీస్ కి ప్రాముఖ్యత ఎక్కువ. లేడీస్ ప్రాబ్లమ్స్ కి అతి వేగంగా రిజల్ట్ అనేది ఉంటుంది. అమ్మవారిని వచ్చి కోరికలు కోరుకుని తర్వాత ముడుపు అనేది 48 చుట్లు వేసి 48 సార్లు ప్రదర్శన చేసి ఆ చెట్టుకి కట్టాలి. ఓకే. ఆ చెట్టు యొక్క విశేషం చెప్పండి. ఆ చెట్టు యొక్క విశేషం అంటే స్పెషాలిటీ అంటే అది వచ్చి గుడి అగ్నిమూలలో ఉంటుంది. వచ్చేటి భక్తాదులు దానికి ముడుపు కట్టారు కదా, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా అలాగే నెరవేరుతాయి అని ఆ చెట్టుకి ప్రాముఖ్యత. ఇంకొకటి దాని పేరు వచ్చి కన్నడలో కలిశివన్ అని అంటారు. సంస్కృతంలో వికారిణి చెట్టు అని కూడా అంటారు. ఆ చెట్టు వచ్చేసి చాలా పొదలానే ఉంటుంది. దాంట్లో విశేషంగా అంటే ఎక్కడో ఒక్క సైడ్ మాత్రమే అది చెట్టులా వస్తుంది. ఉంటుంది కానీ పొదలాగే ఉంటుంది, చెట్టు కాదు. చెట్టులో వచ్చిందంటే విశేషం. అది కూడా గుడి దగ్గర, అమ్మవారి గుడి దగ్గర. ఇంకొకటి ఏమంటే ఆ చెట్టులో పూలు కూడా పాములా పడగలా ఉంటుంది. చెట్టులో వచ్చే పూలు అది చాలా స్పెషల్ విశేషత. రాయి వచ్చి దాని మీద వచ్చిన భక్తులు ప్రశ్నలు అడగడానికి అని కూర్చుంటారు కదా, అది వాళ్ళనే తిప్పుతుంది. వాళ్ళ ప్రశ్నకి వాళ్ళే తిరుగుతారు. వాళ్ళే ఉత్తరాన్ని తీసుకుంటారు అని.
అంటే ఇంకొకరు చెప్పలేదు, వాళ్ళు కూకుంటే వాళ్ళకి రాయి తిప్పుతుందా లేదని అమ్మవారు తిప్పిస్తుంది. అమ్మవారు తిప్పుతారు. డౌట్స్ ఇలాంటి ప్రశ్నలు అంటే అది తిరగదు. ఓకే ఓకే, అంటే ఎవరికైనా మోసం చేయాలా అలాంటి ప్రశ్నలు కోరుకొని ఆ రాయి మీద కూర్చుంటే కానీ తిప్పదు అమ్మవారు. తిప్పదు. మంచి మనస్థితిలో మంచి ప్రశ్నలు మంచి ఒక కార్యాలు అని కూర్చుంటే మాత్రమే అది తిప్పుతుంది. ఓకే, ఇది అడ్రస్ చెప్పండి నాకు ఒకసారి. అడ్రస్ వచ్చి ఇది శ్రీ శక్తి జ్ఞానదేవి అమ్మవారి శక్తిపీఠం. ఇది వచ్చి బెంగళూరు డిస్టిక్ పెద్దబళ్ళాపురం తాలూకు తూపుగేర హోబ్లీ గంటగానపల్లి గ్రామం. ఈ ఒక అమ్మవారి గుడికి అడ్రస్ వచ్చి గౌరీబిద్నూర్ నుంచి పెద్దబళ్ళాపురం ట్రైన్ ఉంటుంది. అక్కడికి వచ్చి ఘాటి కూడా దగ్గరగానే ఉంటుంది. ఘాటి అమ్మవారి గుడి దగ్గరలోనే ఉంది కదా. వచ్చే భక్తులకి రెండు కూడా ಅನುಕೂಲಂಗ ఉంటుంది. ನನ್ಗೆ ಸ್ವಲ್ಪ ಅಷ್ಟೇ ತೆಲುಗು ಬರುತ್ತೆ, ಕನ್ನಡನೇ ಹೆಚ್ಚಾಗಿ ಬರೋದು. ಅದ್ರಲ್ಲಿ ಏನಾದ್ರೂ ತಪ್ಪಿದ್ರೆ ದಯವಿಟ್ಟು ಕ್ಷಮಿಸಿ. మేము మా యజమానికి తొందర అయ్యండి, ఇట్లే తాగేదాన్ని. ఇంకా ఏడేడో చూపిస్తుంది, ఏడ మేల్కాలే బేజాన్ దుడ్లు ఖర్చు చేపిస్తుంది. మాకు ఈత అనుకూలం తెలియదు, మాకు ఈత పరిచయమే ఉండలేదు. మొదలు మా మురిది మా తోడబుట్టోగాని వస్తుంటే ఈతకి దేవస్థానం తక్కి వాళ్ళు ఒక దినం చెప్పిండ్రి, అక్క ఇట్లా దేవస్థానం అమ్మ ఈత గంటగానికి వెళ్తావే అమ్మ ఈత ఉత్పత్తి అయిందక్క, అత బాగా చూస్తా ఉన్నారు, అన్నను ఒక దినం తోడుకుపోదాము. అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిసినారు, ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటే మీకు చూస్తామక్క, అతకు తోడుకొని పోయి అడగదాము అంటుంది. ఆవిడు సరే అని చెప్పి మేము తోడుకొని వస్తాం. ఇతకి తోడుకొని వచ్చినప్పుడు అమ్మని వాక్యం అడుగుతామే, అమ్మ అంతా శైభాష అంతా తీసుకొని తాగే దాని గురించి ఏమి ఇలేదు. మందులు మాకు ఏమి ఆటమంకం ఏమి లేవుతావా, బొల్లే కష్టం పడిపోయినాను నేను. ఇక్కడ అమ్మవారికి వచ్చి పూజ చేసుకున్నానికి మీకు అంతా మంచిగా జరిగింది. ఈతకు వచ్చి అమ్మకి 9 వారాలు నీళ్లు పోపుసుకొని ముడుపు కట్టి అమ్మకి ఇవిడు ముక్కొని మేము పోయింది. అమ్మకి ముడ్లకి ఇస్తామంటేనే అమ్మ ఏమి తొందరలేక కాపాడుకొని వచ్చా. మేము ఏడ మంత్రాలు మాయాలు ఏమి చెప్పలేదు. ఈతకు తోడుకొని వచ్చి అమ్మ ఒక నిమ్మకాయ ఇచ్చింది అంతే కడుపుకి. ఆ నిమ్మకాయ తిన్నాక మా యజమాని తాగేదంతా విడిచిపెట్టే ఇప్పుడు బిడ్డలు పాపలు మేము నెమ్మదిగా ఉన్నాము. భక్తులు రావచ్చు, వాళ్ళ కష్టాలు ఏమున్నా అమ్మ ముందర అవుతావా చెప్పుకుంటే అమ్మ పరిహారం చేస్తుంది. తొందర ఏమీ లేదు. దీన్ని ఇంకా 9 వారాలు ఉడుపు కట్టి 9 వారాలు నీళ్ళు పోసుకోండి. దానిపైన ఇదే లేదు, మేము 1 సంవత్సరం అయింది వచ్చేదాకే. అన్ని వదులుకొని ఇవిడ పెండ్లాం బిడ్డలతో బాగున్నాము, భార్య బిడ్డలతో బాగున్నాము, బాగా కాపాడుకొని వస్తుంది. ఫ్రెండ్స్ అంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.